హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల నాతి చరామి ఆడియో సీరియల్ గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు నాతి చరామి నవల ఆడియో సీరియల్ 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. నిర్మల ద్వారా విషయం విన్న అన్నపూర్ణమ్మ గుండె చెరువు కాగా నిర్మలను పట్టుకుని బావురుమంది. నేను అనుకున్నంత అయింది తల్లి అంటూ రాజారావు స్థాణువులా అయిపోయాడు. దిగాలుగా కుర్చీలోకి వాలిపోయాడు. చిన్న కూతురి జీవితం ఏం కానుందో అన్న దిగులుతో, కూతురు సుఖపడుతుందన్న ఆశతో అప్పులు చేసి మరీ జరిపించారు ఈ పెళ్లిని. అంతా ముగిసిపోయింది. విశ్వం సరే సరి. సరళ కాపురం గురించి తెలియక ముందు విషయాలు అంతగా పట్టించుకోలేదు. అమ్మ అనవసరంగా ఆందోళన చెందుతోంది అనుకున్నాడే గాని ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాడు. నిర్మల ద్వారా విషయం విన్న అతడి మనసు రగిలిపోయింది బావగారి మీద కోపంతో. అమ్మా, పొరపాటును కూడా సరళను నొప్పించే మాటనవద్దు. నువ్వు బాధపడతావేమో అని ఇన్నాళ్లు అది గుండెల్లో దాచుకుని కుమిలిపోయింది. నాన్న, మీరంటూ ఉంటారు కదా, మా ముగ్గురిలోనూ అదే తెలివైనదని, ఏ పని చేసినా ఆలోచించి మంచి చెడ్డలు బేరీజు వేసుకుని చేస్తుందని నిలదీసి అడిగి మరింత బాధ పెట్టకండి అన్నాడు విశ్వం. నేను అదే చెబుదామని అనుకున్నానన్నయ్య. అది ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఈ నిర్ణయానికి తీసుకురావడానికి. కాబట్టి ఇందులో మనమేమీ జోక్యం చేసుకోవాల్సిన పని లేదు అంది నిర్మల. ఎలాగే? జోక్యం చేసుకోవద్దంటే ఎలా? కళకళలాడుతూ తిరగవలసిన పిల్ల ఇలా దిగులుగా దీనంగా తిరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? మనం ఊరుకున్నా లోకం ఊరుకుంటుందా? ఆలోచించు అంది అన్నపూర్ణమ్మ ఆవేదనగా. పూర్ణ, మనం ఆలోచించవలసింది లోకులు గూర్చి కాదు, సరళ గురించి. దాని గురించి నిర్మల విశ్వం అన్నట్టు ఈ విషయాన్ని సరళనడిగి దాన్ని ఇంకా నొప్పించడం సరైంది కాదు. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చూపిస్తుంది. అంతవరకు ఓపిక పట్టాల్సిందే అన్నాడు రాజారావు. ఆనాటి నుండి సరళ మరీ అపురూపమైపోయిందా ఇంట్లో అందరికీ. నిర్మల వెళుతూ వెళుతూ తనతో పాటు సరళని కూడా తీసుకువెళ్ళింది. ఆ విధంగా సరళ అత్తగారింటికి వెళ్లలేదు అనే లోకుల మాటలకు ఆనకట్ట వేయగలిగారు. అన్నపూర్ణమ్మ అందరితోనూ సరళ గురించి అదే చెప్పింది. ఊరి నుండి వచ్చిన సరళను ఏ చిన్న విషయానికి నొప్పించకుండా, ఆమె మనసు నొచ్చుకోకుండా జాగ్రత్తగా చూడసాగాడు విశ్వం. ఏ కాస్త సమయం చిక్కినా చెల్లెల్ని తీసుకుని ఎక్కడికో అక్కడికి వెళుతూ నవ్వుతూ కాలం గడిపేస్తున్నాడు. అర్థం చేసుకునే కుటుంబ సభ్యులుంటే ఏ ఆడపిల్ల అర్థాంతరంగా తన జీవితాన్ని అంతం చేసుకోదు. ప్రతి సమస్యకు చావును పరిష్కారంగా ఎంచుకోదు. భార్య వెళ్లిన కొత్తలో అంతగా పట్టించుకోలేదు శ్రీధర్. అసలు ఆమె ఉనికినే భరించలేనట్టుగా ప్రవర్తించేవాడు. తరువాత నెమ్మదిగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఆమె వెళ్ళాక రోజులు గడుస్తున్న కొద్దీ సరళ లేని లోటు కొట్టవచ్చినట్టుగా కనిపించసాగింది శ్రీధర్లో. ఆమె తనంతట తాను కల్పించుకుని మాట్లాడకపోయినా తల్లి ప్రోద్బలంతో ఏ వేళకు ఏది అవసరమో అమర్చి పెట్టేది. అందువలన సరళ వచ్చాక తన పనులు తను స్వయంగా చేసుకోవడం మర్చిపోయాడు శ్రీధర్. సరళ చేసి పెడుతుంటే మొదట విసుక్కున్నా క్రమేపీ అలవాటు పడిపోయాడు. వెళ్లి నెల రోజులైనా ఇంకా తిరిగి రాలేదు అన్న ఆలోచన మొదలైంది అతడిలో. ఇక ఉండబట్టలేక ఒకరోజు తల్లిని అడిగేశాడు శ్రీధర్. ఏం నాయనా, తను వెళ్లిన ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా సరళ నీకు? ఇంట్లో ఉన్న నాళ్లు తిన్నావా ఉన్నావా అని పట్టించుకోని వాడివి ఇప్పుడు హఠాత్తుగా ఎలా గుర్తుకొచ్చింది అంది శ్యామలమ్మ సాధిస్తున్నట్టుగా. కాదమ్మా, సరళ వెళ్లి ఇన్ని రోజులైనా ఇంకా రాలేదని. మాట పూర్తి చేయకుండా నీళ్లు నమిలాడు శ్రీధర్. ఇక్కడ ఏం మిగిలిందని వస్తుందిరా? ఇంకా సరళ ఇక్కడికి రాదురా అంది శ్యామలమ్మ కళ్ళు ఒత్తుకుంటూ. ఎందుకని అడిగాడు ఆశ్చర్యంగా శ్రీధర్. ఎందుకో నీకు తెలియదా? ఎందుకు రావాలిరా ఇక్కడికి? చెప్పు, ఎందుకు రావాలి ఇక్కడికి? ఏముందని ఇక్కడ? ఏనాడైనా దాని ఆలనా పాలనా చూసావా? ఏం చేశావురా దానికోసం? ఎందుకొస్తుంది ఇక్కడికి అంది శ్యామలమ్మ నీళ్లు నిండిన కళ్లతో కొడుకు వంక బాధగా చూస్తూ. ఓర్పు గల పిల్ల గనకే ఇంతకాలం నువ్వు చేసినవన్నీ మనసులో పెట్టుకుని భరించింది. పరాయమ్మ కన్న బిడ్డ అయినా ఎంత సహనం వహించింది. ఇక భరించలేక వెళ్లిపోయింది. వెళుతూ ఎప్పుడైనా నువ్వు తన గూర్చి అడిగితే నీకు ఈ ఉత్తరం ఇమ్మంది అంటూ బీరువాల నుండి కవర్ తీసి శ్రీధర్ చేతికిచ్చింది శ్యామలమ్మ.
తల్లి చెప్పిందంతా వినడంతోనే శ్రీధర్కి అంతా అయోమయంగా అనిపించింది. సరళ ఇంటిని విడిచి వెళ్ళిపోయిందా? శాశ్వతంగా నమ్మలేకపోతున్నాడతను. తాను విసిరి కొట్టిన ఓర్పు వహించిన సరళ ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కాలేదతడికి. తల్లి తనకు ఇచ్చిన ఉత్తరం పట్టుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. నువ్వు చేసింది తప్పు అని అతడి అంతరాత్మ ఘోషించసాగింది. గదిలోకి వచ్చాక శ్రీధర్ ఉత్తరం ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు ఆత్రంగా. గౌరవనీయులైన శ్రీధర్ గారికి వ్రాయినది. ప్రియమైన అనో శ్రీవారికి అనో వ్రాయకుండా గౌరవనీయులు అని వ్రాసినందుకు ఆశ్చర్యపోతున్నారా? ఇన్ని నెలలు మనిద్దరం కలిసి ఒకే గదిలో ఉన్నా మనం అపరిచితులలాగే మిగిలిపోయాం తప్ప మన మధ్య ఎటువంటి సాన్నిహిత్యము కలగలేదు. ఇలా ఎంతకాలం అనే ప్రశ్న నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంది. అత్తగారి బాధ చూడలేక అమ్మా నాన్నలకు భారం కాకూడదని ఇన్నాళ్లు ఓపిక వహించాను. అంతేకాదు, అంతరాంతరాలలో ఏమూలో మీరు నావారన్న భావన కట్టిపడేసింది ఇన్నాళ్లు నన్నిక్కడ. నా పుట్టినరోజు నాడు మీరు నన్ను గుడికి తీసుకువెళ్లారు మొదటిసారిగా. అలా మీతో రావడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఆ రోజు నుండి నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానున్నదని సంబరపడ్డాను. నాలాగే మీరు కూడా ఏదో తెలియని అనుభూతికి లోను కావడం నేను గమనించాను. అయితే అంత సంతోషం కలిగించిన మీరు ఒక్కసారిగా రేఖ ప్రస్తావన తెచ్చి నన్ను అగాధాల్లోకి నెట్టివేసినట్టుగా చేశారు. అయితే రేఖ ప్రస్తావన కాదు నన్ను బాధించింది. ఆవిడ నాకు కొనమన్నదని చీర కొనిచ్చారు నాకు. ఆవిడ గుడికి తీసుకెళ్లమన్నదని నన్ను గుడికి తీసుకువెళ్లారు. అది నన్ను ఎంతో గాయపరిచింది. ఆవిడ రికమెండ్ చేస్తే మీరివన్నీ చేయడం అనేది చాలా బాధ కలిగించింది. అది కాదు నేను మీ నుండి ఆశించింది. భర్తగా మీరు నా కోసం మనస్ఫూర్తిగా ఏదైనా చేయగలగాలి. అది నన్ను కష్టపెట్టినా మీ అంతట మీరు మీకోసమో నా కోసమో చేయాలి. మూడో వ్యక్తి కోసం ఆమె చెయ్యమంటే చేయడం కాదు. ఎవరో బిచ్చల్లాగా ఇచ్చే ఎటువంటి సౌఖ్యాలు నాకు అవసరం లేదు. మీరు తరచూ అంటూ ఉంటారు, రేఖ అందరి చేత అన్యాయం చేయబడ్డ నిర్భాగ్యురాలని, విధివంచిత అని. ఆవిడ జీవితం అడవిగాచిన వెన్నెల అయిందని. మరి నేనేం తప్పు చేశాను? ఎవరు చేసిన తప్పుకి నాకీ శిక్ష విధించారు మీరు? ఆవిడకి పెళ్ళయి పిల్లలున్న రెండవ పెళ్లివానితో పెళ్లి కావడం అన్యాయమే, కాదనను. దాని ఫలితంగా నాకా శిక్ష విధించేది మీరు? ఆవిడ బ్రతుక్కి న్యాయం చేయాలనుకున్న మీరు అన్నం పుణ్యం ఎరుగని నా మెడలో తాళి ఎందుకు కట్టారని నిలదీస్తున్నాను ఈరోజు. ఆలోచించండి, నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష విధించారు మీరు? ఆనాడు వేదమంత్రాల సాక్షిగా నా మెడలో 3 ముళ్ళు వేసి పెద్దల ముందు ప్రమాణం చేశారు. ధర్మార్థ కామ మోక్షాదులలో నా చేయి విడిచిపెట్టనని అలా బాస చేసిన మీరు వాటన్నిటినీ పెళ్లి పందిట్లోనే గాలికి వదిలేశారా? మీ అమ్మగారి కోసం నా మెడలో తాళి కట్టి మీ తృప్తి కోసం రేఖతో గడుపుతూ ఆమెకు సంతోషం కలిగించడం కోసం ఒంటరితనం నాకు శాపంగా ప్రసాదించాలని అనుకున్నారా? ఇదెక్కడి న్యాయం? ఈ మధ్యకాలంలో 2 కథానాయికలతో 2 కాపురాలు పెట్టే సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటి ప్రభావం బాగా వంట పట్టినట్టుంది మీకు. కానీ అలాంటి కథలన్నా సినిమాలన్నా పరమ అసహ్యం నాకు. అలాంటిది నా బ్రతుకులోనే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు నేను. భర్త, పిల్లలు, సంసారం అన్నీ ఉన్న రేఖకు ఇంకా ఏదో అన్యాయం అయిపోతున్నదని వాపోతున్నారే. మరి నా మాట ఏంటి? నా బ్రతుకు అడవిగాచిన వెన్నెల కాదా? ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఆ బాధ్యత మీకు లేదా? లేక నేను కూడా రేఖలాగానే వేరే వారిని చూసుకోవాలా? ఈ మాట వినడానికి చాలా పచ్చిగా ఉంది కదూ, కానీ గుండెలు మండించే బాధ ఈ మాట నన్ను అనేలా చేసింది. నిజానికి అలాంటి పని నాలో ప్రాణం ఉండగా నేను చెయ్యను. నేను కోరుకున్నది అది కాదు. నేను కోరుకునేది ఏంటో, నాకు కావలసిందేంటో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. కానీ అర్థం చేసుకునేందుకు మనసు అనేది ఉండాలి కదా. ఈ ఇంట్లో నా స్థానం ఏంటి? నేను వంట మనిషినా, పని మనిషినా, హౌస్ కీపర్నా? అంతకంటే నా స్థానం ఇంకేమీ లేదక్కడ అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను. చూశారా, మాట వరుసకి ఈ మాట నేనంటే మీ ముఖం కోపంతో ఎలా ఎర్రబడిందో. మాటలు చదువుతూనే తనను తాను చూసుకున్నాడు శ్రీధర్. నిజమే, కోపంతో అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. చూశారా ఎంత కోపం వచ్చిందో మీకు? మాట మాత్రానికే అంత కోపం వస్తే మీకు
ఇదంతా చూస్తూ భరిస్తున్న ఆమె భర్తకు ఇంకెంత కోపం రావాలి? అదంతా మాకనవసరం, మా ఆనందమే మాకు ముఖ్యం అంటారా? మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు అరిస్టాటిల్. మనం సంఘంలో భాగమైనప్పుడు సంఘంతో పని లేకుండా ఎలా బ్రతకగలం? అందరి సంగతి వదిలేయండి. రేపు రేఖ పిల్లలు పెద్దయి మీ ఇద్దరిని ప్రశ్నిస్తే మీ పరిస్థితి ఏంటి? అసలు ఆ పిల్లలకు గాని మీకు గాని సంఘంలో ఏవైనా గౌరవం ఉంటుందా? ఇప్పటికే జవాబు లేని ప్రశ్నలతో మిమ్మల్ని బాగా విసిగించాను. మనిద్దరి బ్రతుకులు సమాంతర రేఖల్లా ఎప్పటికీ కలవవని అర్థమైంది. అందుకే ఈ నిష్క్రమణ. నా ఈ నిర్ణయం మీకు బాధ కంటే ఎక్కువ సంతోషాన్నిస్తుందని నాకు తెలుసు. కనీసం ఇలాగైనా మిమ్మల్ని సంతోష పెడుతున్నందుకు, పెట్టగలిగినందుకు ఆనందంగా ఉంది. మీకేమీ కాని సరళ. ఉత్తరం చదివి ఆలోచనలో పడిపోయాడు శ్రీధర్. ప్రతి పదం అతన్ని నిలదీస్తున్నట్టుగా ఉంది. రేఖకు ఆనందం కలిగించడమే ప్రధానం అనుకున్నాడు. కాని దాని ఫలితంగా ఒక అమాయకురాలు ఇంతగా నలిగిపోతుందనే విషయం ఊహించలేదు శ్రీధర్. శిరీష కుసుమాన్ని నేలపాలు చేసుకున్నట్టు తన కర్కశమైన చేష్టలతో సున్నిత మనస్కురాలైన సరళని ఎంత గాయపరిచాడో మొదటిసారిగా అర్థం చేసుకున్నాడు శ్రీధర్. సంస్కారం కలది కనుకే నేను ఇంత చేసినా నన్ను అల్లరిపాలు చేయలేదు, నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది నా జీవితం నుండి అనుకున్నాడు. సరళ ఉత్తరం చదివాక పూర్తిగా కదిలిపోయాడు. అపరాధ భావంతో అతని మనసు కృంగిపోయింది. సరళను భార్యగా అంగీకరించని తను ఆమె సేవలను మాత్రం హాయిగానే అనుభవించాడు. ఆ సేవలు కరువై సరళ లేని వెలితి ఆమె అవసరం గుర్తించాడే కాని ఆ సేవల వెనుక ఉన్న ప్రేమార్తిని గమనించలేకపోయాను అనుకున్నాడు. ఆ రోజు రేఖ ఇంటికి వెళ్ళాలి అనిపించలేదు శ్రీధర్కి. అలా ఆలోచిస్తూ గడిపేశాడు. బ్యాంకులో కూడా పరధ్యానంగానే ఉన్నాడు. అతడి తీరు చూసి కొలీగ్స్, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు ఏదో ధర్మ సంకటంలో పడినట్టున్నాడు అనుకున్నారు గుసగుసలు పోతూ. రేఖతో సంబంధం పెట్టుకున్న దగ్గర నుంచి అతడు స్నేహితులను కోల్పోయాడు. ఆ రోజు కూడా అలవాటు ప్రకారం రేఖ ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. ఈ మధ్య శ్రీధర్ మరీ మూడీగా ఉండడం రేఖ గమనిస్తూనే ఉంది. గతంలోలా అతన్ని కవ్వించి నవ్వించలేకపోతోంది. ఏదో పోగొట్టుకున్న వాడిలా ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు. ఏం శ్రీధర్ అలా ఉన్నావు అని అడిగింది రేఖ. ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానే అన్నాడు శ్రీధర్ పొడిగా. ఎవరి దగ్గర దాచినా నా దగ్గర దాచలేవు, ఏమైంది చెప్పు అంది రేఖ లాలనగా. సరళ ఇంటి నుండి వెళ్ళిపోయింది పుట్టింటికి అన్నాడు దిగులుగా. అవును, వెళ్ళిపోయింది. వెళ్ళి చాలా రోజులైంది కదా, ఇప్పుడు చెప్తున్నావేంటి కొత్తగా అంది రేఖ ఆశ్చర్యంగా చూస్తూ. తిరిగి రాదట. మళ్ళీ అదే దిగులు ధ్వనించింది శ్రీధర్ కంఠంలో. మంచిదేగా అనబోయి శ్రీధర్ ముఖం చూసి ఆగిపోయింది రేఖ. కొంపతీసి శ్రీధర్ సరళను కోరుకుంటున్నాడా అనుకోగానే ఆమె గుండె జారిపోయింది. అసూయతో ఆమె మనసు భగ్గుమంది. ఇంతకాలం శ్రీధర్ తనకొక్కదానికే సొంతం అనుకుంటుంది రేఖ. అతనితో పెళ్లి కాకపోయినా తన నేర్పరితనంతో ఇన్నాళ్ళు శ్రీధర్ని కట్టిపడేసింది. ఇప్పుడు ఆ బంధనాలన్నీ సడలిపోతున్నట్టు, మెల్లమెల్లగా తొలగిపోతున్నట్టు గ్రహించిందామె. మొలకగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి, లేకపోతే మహావృక్షమై పెకిలించడం కష్టం అనుకుంది. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయింది, దానికోసం ఎందుకంత ఆరాటం శ్రీధర్ అంది లాలనగా. తను నన్ను వద్దనుకుని వెళ్ళలేదు, నా ప్రవర్తనకు విసిగి వెళ్ళిపోయింది. తిరిగి అదే దిగులు అతని కంఠంలో. శ్రీధర్ ఎంతగా తన పట్టు నుండి జారిపోయాడో అర్థమైంది రేఖకు. కానీ అదేమీ పైకి కనిపించనివ్వకుండా, పోనీ ఒకసారి విశాఖపట్నం వెళ్ళిరా, అన్నీ అవే సర్దుకుంటాయి అంది రేఖ ఎప్పటిలా మంచితనం నటిస్తూ. వెంటనే సరళ ఉత్తరంలో రాసిన మాటలు గుర్తుకొచ్చాయి శ్రీధర్కి. ఎవరో బిచ్చంలాగా ఇచ్చిన ఏ సౌఖ్యమూ నాకు వద్దు, నా కోసం, కేవలం నా కోసం ఏదైనా చేయగలిగితే. అది గుర్తుకు రావడంతోనే అశక్తుడైనట్టు తల విదిలించాడు శ్రీధర్. ఇంతలో రేఖ భర్త హనుమంతరావు అటు రావడంతో వారి సంభాషణ నిలిచిపోయింది. ఎక్కువసేపు అక్కడ ఉండలేక ఇంటికి వెళ్తానంటూ లేచాడు శ్రీధర్. రోజులాగా అతడిని వారించలేక మౌనంగా ఉండిపోయింది రేఖ. సరళను చూడాలని, ఆమెకు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ఉన్నా వెళ్లేందుకు అతడికి ధైర్యం చాలలేదు. హాయ్ సరళ, నేను మాధవిని మాట్లాడుతున్నాను అంది ఫోన్లో. స్నేహితురాలి గొంతు ఫోన్లో వింటూనే, హాయ్ మాధవి, బాగున్నావా అని అడిగింది సరళ ఆనందంగా. బాగానే ఉన్నాను గాని రేపు సాయంత్రం ఒకసారి మా ఇంటికి రారాదు
చూసి చాలా రోజులైంది అంది మాధవి. నేనొద్దామనే అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే ఫోన్ చేశావు అంది సరళ. కొయ్ కొయ్ లేత సొరకాయలు అంది మాధవి. లేదే బాబు, నిజంగానే రేపొద్దాం అనుకుంటున్నాను అంది సరళ. అలాగే, రేపు రాకపోయావో తంతానంతే అంటూ ఫోన్ పెట్టేసింది మాధవి. స్నేహితురాలి చిలిపితనానికి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేసి ఆఫీస్ పనిలో పడిపోయింది సరళ. అత్తవారింటి నుండి రావడమైతే వచ్చింది కానీ తొందరపడ్డానా అని ఆలోచించని క్షణం లేదు సరళకు. అత్తవారి ఇల్లు వదిలి వచ్చిన ఆ జ్ఞాపకాలు, అక్కడ జరిగిన సంఘటనలు ఎప్పుడూ సినిమా రీళ్లలో కళ్ళలో తిరుగుతూనే ఉంటాయి. ఒకసారి అక్కడే ఉండి ఆ సమస్యను సాధించవలసింది అనుకుంటుంది. మళ్ళీ అంతలోనే ఏంటి సాధించేది, ప్రేమ బిచ్చంగా అడుక్కుని పొందే వస్తువా అని ఆత్మాభిమానం గర్దిస్తుంది. అలా అని ఎంత మరిచిపోదామని అనుకున్నా ఇంకా హృదయంలో ముద్రించకపోయిన శ్రీధర్ రూపం అతడి నవ్వు ముఖాన్ని చెరిపేయలేకపోతోంది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆఫీసు వాళ్ళు నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్టుగా సూటిపోటి మాటలతో, వంకర చూపులతో సరళ మనసు గాయపరచడం పరిపాటైపోయింది. ఎదుర్కొనే ప్రతిసారి సరళ మనసు మరింత ఎదురు తిరిగేది. ఎవరో చేసిన తప్పుకు నేనెందుకు తల వంచాలి అన్న కసితో మాటకు మాట అంటించి మనసు చల్లబరుచుకునేది. ఇంట్లో అమ్మ, నాన్న, అన్నయ్య ఎంత ఆదరంగా చూసినా మనసులో సుడులు తిరిగే బాధను, ఆవేదనను మాధవితో పంచుకున్నట్టుగా ఇంకెవరితోనూ పంచుకోలేదు సరళ. అసలే బాధలో ఉన్న అమ్మా నాన్నలను మరింత బాధ పెట్టడం ఎందుకనేది సరళ ఆలోచన. మాధవి దగ్గరకు వెళ్ళి వస్తుంది. మాధవి నెలలు నిండటంతో ఇలాంటివన్నీ చెప్పి దాని మనసు ఎందుకు కష్టపెట్టడమని వెళ్లడం తగ్గించింది ఈ మధ్య సరళ. అన్నయ్య, నన్ను మాధవి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అడిగింది సరళ ఆ సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే. ఇప్పుడా? ఆదివారం వెళ్ళరాదు? ఈ చీకట్లో అంత దూరం ఇప్పుడు వెళ్ళి ఎప్పుడొస్తావు అంది అన్నపూర్ణమ్మ సరళ మాటలు విని. ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయం అట్నుండటే ఆఫీస్కు వెళ్ళొస్తానమ్మా అంది సరళ. పోనీ వెళ్ళని అమ్మా, కాస్త రిలీఫ్గా ఉంటుంది అన్నాడు విశ్వం. వెంటనే ఉత్సాహంగా తయారు కాసాగింది సరళ. విశ్వానికి కూడా చాలా రోజులుగా మాధవితో సరళ విషయం మాట్లాడాలని ఉంది. కానీ ఎప్పటికప్పుడు సరళ ఏమైనా అనుకుంటుందేమోనని బెంగ విశ్వాన్ని మాట్లాడనివ్వలేదు. కానీ ఆడుతూ పాడుతూ తిరగవలసిన చెల్లెలు మాటలు రాని మరబొమ్మలా తిరుగుతూ ఉంటే భరించలేకపోతున్నాడతడు. అందుకే మాధవితో చెప్పి చెల్లెల్ని విడాకులకు ఒప్పించాలని, మళ్ళీ పెళ్లి చెయ్యాలని, చెల్లెలి జీవితంలో పోయిన ఆనందాన్ని తిరిగి చూడాలని ఆరాటపడుతున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులతో చర్చించాలంటే వాళ్ళు ఎంతమాత్రం అంగీకరించరు. అయినా ముందుగా సరళకు చెప్పి ఒప్పించగలిగితే ఆ తర్వాత తల్లిదండ్రుల్ని సులభంగా ఒప్పించవచ్చు అనుకున్నాడు. అయితే ఈ విషయం నేర్పుగా మాధవైతేనే సరళ ముందు పెట్టి చెప్పి ఒప్పించగలదని నమ్మకం. విశ్వాన్ని, సరళని చూసి ఆశ్చర్యపోయింది మాధవి. అదేంటి, రేపు కదా నువ్వు వస్తానన్నది, ఇప్పుడొచ్చావేంటి అని అడిగింది ఆశ్చర్యపోతూ. ఏ, ఇప్పుడు రాకూడదా అని ఎదురు ప్రశ్న వేసింది సరళ. రాకూడదనేం కాదు, ఇంత పొద్దుపోయి వచ్చావు, పైగా అన్నయ్యను వెంటబెట్టుకుని వచ్చావు అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోదామని కదూ అంది మాధవి నిష్ఠూరంగా. లేదులే, నేనేమి వెళ్ళడం లేదులే, రాత్రంతా నీతో కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ ఉందామనే వచ్చాను. అన్నయ్య నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు అంది సరళ నవ్వుతూ. నిజం అంది మాధవి ఆనందంగా. నిజం తల్లి, నిజం అంది సరళ ఆనందంగా నవ్వుతూ. కాఫీలయ్యాక విశ్వం వెళ్ళడానికి ఉద్యుక్తుడై ఆగిపోయాడు. అది గమనించిన మాధవి అతడేదో చెప్పాలని తటపటాయిస్తున్నట్టుగా గ్రహించింది. బహుశా అందుకే సరళతో పాటు వచ్చి ఉంటాడు అనుకుంది. సరళ అక్కడ ఉంటే విశ్వం మాట్లాడలేడని అనుకుంది మాధవి. సరళ, అన్నయ్యతో 5 నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి, ఏమనుకోకుండా కాసేపు అమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చోగలవా అని అడిగింది. సరళ ఒక్క క్షణం మాధవ్ వైపు ఆశ్చర్యంగా చూసి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళాక, చెప్పండి అన్నయ్య, ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కదా అంది నవ్వుతూ మాధవి. అదేనమ్మా, సరళ విషయం. ఎన్నాళ్ళిలా మోడుగా పడి ఉంటుంది చెప్పు. మేమక్కడికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వస్తానంటే వద్దంటుంది. వాళ్ళు కూడా ఒక్కసారి కూడా ఇటు రాలేదు. మా కోడలిని ఎందుకు పంపరు అని ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయలేదు. ఎలాగూ సరళకు అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదు కనుక విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటే మంచిదనిపిస్తుంది. కాస్త నువ్వు మాట్లాడి చూడమ్మా అన్నాడు విశ్వం. తప్పకుండా అన్నయ్య, మీరింత అభ్యుదయంగా ఆలోచిస్తున్నారు కనుక ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అంది మాధవి. అదేం లేదమ్మా, ఆడుతూ పాడుతూ గలగల పారే సెలయేరులా ఉండే సరళ మూగపోయిన వీణలా అయిపోయిందమ్మా.
దాన్ని మళ్ళీ మామూలు మనిషిని చెయ్యాలని నా తాపత్రయమంతా. చెల్లాయి లైఫ్లో స్థిరపడేదాకా నేను పెళ్లి చేసుకోలేనమ్మా అన్నాడు విశ్వం. మరి మీ మామయ్య గారమ్మాయి అంటూ మాధవి అర్ధోక్తిలో ఆగిపోయింది. పెద్దవాళ్లకు పెళ్ళిళ్ళు చెయ్యాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదమ్మా. అందుకే తొందర పెడుతూ ఉంటారు. అమ్మా నాన్న వాళ్ళకేమీ సమాధానం చెప్పలేక లోపల చెల్లాయి గూర్చి కృంగిపోతున్నారు. ఇలాంటి స్థితిలో నేనెలా పెళ్లి చేసుకుంటానమ్మా? అంత తొందర అయితే వాళ్లకు వేరే సంబంధం చూసుకోమని చెప్తాను అన్నాడు విశ్వం. తొందరపడకండి అన్నయ్య. కాస్త ఓపిక పడితే అన్నీ అవే సర్దుకుంటాయి. మొదటి నుండి అనుకుని ఇప్పుడు కాదనుకుంటే వాళ్ళు బాగా హర్ట్ అవుతారు. ముఖ్యంగా మీ మరదలు నీలిమ ఎంత బాధపడుతుందో. దీనికంతటికీ కారణం సరళ అని ఆమెపై కోపం పెంచుకుంటారు అంది మాధవి. మా నీలిమ అంత అర్థం చేసుకోలేని మనిషి కాదులేమ్మా. తనకు నా సంగతి బాగా తెలుసు. పైగా తనకి కూడా సరళంటే చాలా అభిమానం అన్నాడు విశ్వం చిన్నగా నవ్వుతూ. ఇంకే, మనం మాట్లాడవలసింది, డిసైడ్ చేయాల్సింది సరళ సంగతే కదా. ఆ ప్రయత్నం నేను చేస్తాను అంది మాధవి. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. రేపు సాయంత్రం ఫోన్ చేస్తాను సరళ ఏమందో కనుక్కునేందుకు అంటూ లోపలికొస్తూ, అమ్మా సరళ, నేను వెళ్తున్నానమ్మా అన్నాడు విశ్వం. సరే అన్నయ్య అంటూ వచ్చింది సరళ. విశ్వం వెళ్ళాక మాధవి పక్కన కూర్చుంటూ, ఏంటే అంత సీక్రెట్ అని అడిగింది. సరే గాని నా కోసం ఏం తెచ్చావు అంటూ సరళ తెచ్చిన బ్యాగ్ తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్న స్వీట్ ప్యాకెట్లు తీసుకుంది. ఓ నా తల్లి, ఇప్పటికీ ఏమీ మారలేదు నువ్వు. ఇంత స్వీట్ల పిచ్చేంటే నీకు? ఒక పిల్లకి తల్లి కాబోతున్నావు, చిన్నపిల్లల బ్యాగులు వెతుక్కుంటున్నావు అంటూ మాధవి తల మీద చిన్నగా మొట్టింది. ఈలోగా మాధవి బ్యాగ్లో నుండి మరో ప్యాకింగ్ కూడా తీసింది. అందులో మాధవి బర్త్డే కేక్ అందంగా హ్యాపీ బర్త్డే అని అందంగా అలంకరించి ఉంది. నా బర్త్డే ఇంకా నీకు గుర్తుందా? రేపు బర్త్డే అని చెప్తే గిఫ్ట్లు గట్టిగా తెస్తావని చెప్పలేదు. సరదాగా రమ్మని పిలిచాను. అయినా నువ్విలా అంటూ ఆనందంగా నవ్వింది మాధవి. రాక్షసి, అర్ధరాత్రి బర్త్డే విషెస్ చెప్పి నీకు థ్రిల్ ఇద్దామనుకుంటే అంత పాడు చేశావు అంది సరళ లేని అలక నటిస్తూ. ఇది మాత్రం సర్ప్రైజింగ్ కాదనా? అసలు నీకు ఒక విషయం చెప్పనా? నాకింత వయసు వచ్చినా ఎప్పుడూ కేక్ కట్ చేయలేదు తెలుసా. అసలు ఆ అలవాటు ఇంట్లో ఎవ్వరికీ లేదు. రేపు నీతో సరదాగా గడపాలని రమ్మంటే నేను చెప్పకపోయినా గుర్తు పెట్టుకుని గొప్ప అనుభవాన్నిచ్చావు అంది మాధవి సరళ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. ఇలా నీతో మాట్లాడుతుంటే మనసెంతో తేలికైనట్టుంది మాధవి. ఎన్నాళ్ళయింది మనం ఇలా కబుర్లు చెప్పుకుని అంది సరళ ఆనందంగా. నాకు అలాగే ఉంది. తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది అంది మాధవి. ఇంతకీ పొట్టలో ఉన్నది పాపా బాబా? ఎవరని చెప్పారు స్కానింగ్లో అని అడిగింది సరళ కుతూహలంగా. నీకు తెలీదా? అలా చెప్పరే ఎవరు. అయినా మాకు కూడా తెలుసుకోవడం ఇష్టం లేదే. అలా తెలుసుకోవడం వలన డెలివరీ అయిన తర్వాత థ్రిల్ ఏముంటుంది చెప్పు అంది మాధవి. అది నిజమే. ఈ ఆధునిక కాలంలో మనుషులకు ఉపయోగపడుతున్న ఈ పరీక్ష కొంచెం నష్టం కూడా కలగచేస్తోంది. ఇలాంటి ఫీలింగ్స్ను అది మిస్ చేస్తుంది. టెక్నాలజీ ఏం చేస్తుంది? నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కూడా కాల్చుకోవచ్చు. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు చేసే టెస్ట్ని ఆడపిల్లాడో మగపిల్లాడో తెలుసుకుని ఆడపిల్లయితే తొలగించి వేస్తున్నారు అమానుషంగా అంది మాధవి బాధగా. ఇద్దరి మధ్య కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. మౌనాన్ని ఛేదిస్తూ మాధవి, శ్రీధర్ గారి గురించి ఏవైనా తెలిసిందా? అక్కడి నుండి ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అని అడిగింది. మాధవి మాటలతో ఉల్లాసంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా స్తంభించినట్టయింది. ఏం ప్రశ్నది? నేను భార్యను అనే విషయం గుర్తుంటే నేనిలా రావాల్సి వచ్చేదా అంది సరళ దిగులు నిండిన కంఠంతో. ఏం చేద్దామనుకుంటున్నావే? నీ భవిష్యత్తు గురించి ఏవైనా ఆలోచించావా అని అడిగింది మాధవి. ఆలోచించడానికేముంది, ఇలా గడిచిపోతుందంతే అంది సరళ నిరాశగా. ఎందుకే సరళ అంత నిరాశగా మాట్లాడతావు? ఇప్పుడేమైందని? అసలు నువ్వేం తప్పు చేశావని నీకు నువ్వే శిక్ష విధించుకుంటున్నావు? అన్నీ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వెందుకు బాధపడాలి? శుభ్రంగా విడాకులిచ్చి మళ్ళీ పెళ్లి చేసుకో అంది మాధవి. పెళ్ళా? చాలే ఈ అనుభవం అంది సరళ విరక్తిగా. ఏ చేసుకోకూడదా? అయినా జీవితంలో నువ్వేం అనుభవించావని? భార్య చనిపోతే 30 ఏళ్ల అనుబంధాన్ని వదిలి ఏ సెంటిమెంట్ లేకుండా మళ్ళీ పెళ్లికి తయారైపోతున్నారు. అదే ఆడవాళ్ళకైతే పెళ్లి నిషిద్ధమా అంది మాధవి కోపంగా. అనుకున్నంత సులభం కాదే మన దేశంలో ఆడపిల్లకి ఒకసారి పెళ్లి చేయడమే కష్టంగా ఉంది.
అది విడాకులిచ్చిన నన్ను మళ్ళీ ఎవరు చేసుకుంటారు అంది సరళ. ఎందుకు చేసుకోరు? పెళ్ళైనా నువ్వింకా కన్నెపిల్లవే కదా, ఆ మాట చెప్తాం. ఆ పైన ఉద్యోగం చేస్తున్నావు కదా, ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. హేమో మాధవి, నాకింక పెళ్లి చేసుకోవాలని లేదు అంది సరళ. అయితే జీవితాంతం వైఫ్ ఆఫ్ శ్రీధర్గానే ఉండిపోతావా? పెళ్లి కాకముందు నువ్వు మా అందరితోనూ చెప్పిన కబుర్లన్నీ ఏమయ్యాయి? నువ్విలా మాట్లాడతావని ఊహించలేదు అసలు నేను అంది మాధవి. మాధవి, నువ్వు అనుకుంటున్నట్టు నేను మారలేదు. అప్పటికీ ఇప్పటికీ నా అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదు. 2 పడవల మీద కాళ్ళుంచి ప్రయాణం చేసేవాళ్లను క్షమించలేను, సహించలేను. అందుకే తెగించి ఇక్కడికి వచ్చేశాను. నేను చేసింది తప్ప ఒప్ప అన్న మీమాంసతో కొట్టుకుపోయాను ఈరోజు నీ దగ్గరకు వచ్చే వరకు. ఎందుకంటే ఇదంతా ఇంట్లో తెలిస్తే బాధపడతారని. ఆ సమయంలో నువ్వెంతో ధైర్యాన్నిచ్చావు. నన్నిలా మనిషిలా నిలబడేలా చేశావు. నా ఆత్మాభిమానం కాపాడుకునేందుకు ఇక్కడికి వచ్చాను. ఏదో నా బ్రతుకు నేను బ్రతుకుతాను. అయినా నన్ను ఈ చుట్టుపట్ల మనుషులు ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. నేనేదో బరి తెగించినట్టుగా, చేయరాని తప్పు చేసినట్టుగా చూస్తున్నారు. కొంతమంది వీలైతే ఓ చూపు చూద్దామన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా ఎన్నెన్నో అవమానాలు గరళం మింగినట్టుగా మింగి అన్నీ సహిస్తున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది, ఈ అవమానాల కంటే మా అత్తవారింట్లో భర్త నిరాదరణ ఉన్నా నా ఇంట్లో నేనున్నాను అనే గౌరవమైనా దక్కేదని అంది సరళ. సగటు ఆడపిల్లలా ఆలోచిస్తున్నావన్నమాట. అందుకే దేశంలో మగమహారాజులు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతోంది. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం మారదు అంది మాధవి నిష్ఠూరంగా. పరిస్థితులు నన్నిలా ఆలోచింపచేస్తున్నాయి అంతే మాధవి. నాకు అక్కడికి వెళ్ళి కాళ్ళ వేళ్లా పడాలని లేదు. అలాగే శ్రీధర్ అంటే నాకు అయిష్టం కూడా లేదు. అతని వ్యక్తిత్వం అంటే నాకు చాలా గౌరవం. తన వల్ల ఇతరులకు చిన్న కష్టం వచ్చినా అతను బాధపడతాడు, దాన్ని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రెండోది, అతనికున్న ప్రేమించే హృదయం. అతను నన్ను ప్రేమించకపోవచ్చు. ప్రేమ పట్ల ఉన్న నిజాయితీ, అంకిత భావం నాకు చాలా నచ్చింది. ఈ కాలం మగవాళ్లలా అటు ప్రేయసి ఇటు భార్య ఇద్దరూ కావాలనుకోలేదతడు. ఇద్దరం ఇన్నాళ్ళు ఒకే గదిలో ఉన్నా ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా నన్ను తాకే ప్రయత్నం చేయలేదు. నన్ను పరాయి స్త్రీగానే చూశాడు. ఒక మగవాడికి ఒకే ఒక ఆడది అన్న నీతి. ఆడది కావచ్చు, మరో స్త్రీని కోరడం అతని దృష్టిలో నీతి బాహ్యం. అదే ఆ ప్రేమించే గుణం నాకు చాలా నచ్చింది. అయితే అంత నచ్చినప్పుడు అక్కడే ఉండలేకపోయావా అని నువ్వు అడుగుతావేమో. అక్కడ నా ఆత్మాభిమానాన్ని వదులుకోవలసిన పరిస్థితి ఎదురైంది. అంతేకాదు, నేను కూడా సగటు ఆడపిల్లనే కదా. కోరికలు అడియాసలుగా మిగిలి నా ఉనికికే అర్థం కోల్పోయాక అక్కడ ఉండడం అనవసరం అనిపించింది. వచ్చేశాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు అంది సరళ. చెప్పడానికే ఉంది. నువ్వన్నట్టు శ్రీధర్ మంచివాడే కావచ్చు. అతను మనకు దక్కే ప్రసక్తి లేనప్పుడు నీ జీవితం ఇలా నిరర్థకంగా ఎందుకు గడపాలి? జీవితంలో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు కొంతవరకే తోడుంటారు. చివరి వరకు తోడుండేది భర్తకు భార్య, భార్యకు భర్త. ఏ మనిషికైనా పెళ్లికి ముందు గడిపింది జీవితం కాదు, పెళ్ళయ్యాక మొదలయ్యేదే అసలైన జీవితం. అంటే నువ్వింకా వాకిట్లోనే నిల్చున్నావన్నమాట. అసలైన బ్రతుకులో అడుగుపెట్టి జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి సరళ. అదే నువ్వు నా పుట్టినరోజుకిచ్చే కానుక అనుకుంటాను. నా మాట వినవే సరళ అంది మాధవి బ్రతిమలాడుతున్నట్టుగా. అయ్యో మాధవి, నన్నలా మాటలతో కట్టేయకే. సరే, నాకు కొంత సమయం ఇవ్వు ఆలోచించుకునేందుకు అంది సరళ. అలా అన్నావు బాగుంది. ఎలాగైనా మా సరళ చెడ్డ మంచి పిల్ల అంది మాధవి అల్లరిగా నవ్వుతూ. చాలా మంచి చెడ్డ పిల్లను కానా అంటూ తాను శృతి కలిపింది సరళ. సరే, ఈ కబుర్లకేం గాని, మనం ఇంకా నిద్రపోలేదని అమ్మ అసహనంగా తిరుగుతోంది అటు ఇటు అంది మాధవి. సరే అయితే పద పడుకుందాం అంటూ లేచింది సరళ. విన్నారు కదండి, శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.